ఇదిగోండి 4 ముక్కలు ఉన్నాయి. బ్రెడ్ అండి 4-5 ముక్కలే. ఏం చేస్తాం, రోజు ఇడ్లీ దోశ వేసేసి అలసిపోయామండి. అందుకని మా పిల్లోడి గురించి ఇది ఇలా చేసేస్తున్నాం కొద్దిగా అండి. ఇదిగోండి ఆమ్లెట్ చేస్తున్నామండి. బ్రెడ్ ఆమ్లెట్ అనే 2-3 రకాలు ఉంటాయండి. ఇదిగోండి మనం ఎంత బాగా పెట్టాయింది అంటే కలిపితే అంత బాగా పొంగుతుందండి. ఇది ఆమ్లెట్ అండి, బాగా గెలకొట్టాలండి. ఇదిగో అడిగి చేస్తున్నాము, ఆమ్లెట్ వేస్తున్నాం. ఇదిగో అండి పెనం కాగిందండి, ఆమ్లెట్ వేసామండి. ఇదిగోండి అయిపోయిందండి. కంగారుగా ఏదన్నా మనకు పని ఉన్నప్పుడు ఇలాంటి యూజ్ చేసుకోవటానికి యూజ్ఫుల్ ట్రిప్గా బాగుంటాయండి. ఇదేనని గుడ్లు కూడా కదండి, దాని గురించి అండి. బ్రెడ్ ఓవెన్ అని కాదండో, ఈ పెనం మీద కూడా ఊరికెళ్ళి అచ్చబెట్టేస్తే బటర్ కానీ ఏదైనా రాసి ఇలా పెట్టేసుకున్నా బాగానే ఉంటుందండి. ఓవెన్లో పెట్టాలని కాదండి, ఓవెన్ ఖాళీ మా ఇంట్లో ఉందని మేము మధ్యలో చెయ్యాలని చేస్తున్నామండి. అయితే పాడైపోతున్నానండి. మెల్లిగా తిరిగేసుకుందామండి ఆమ్లెట్. ఇదిగోండి త్వరగా ఎగిందండి. ఇదిగోండి ఒక గుడ్డు వేసామండి, బాగా కలపటాన్ని బాగా పొంగిందండి. ఇదిగోండి ఇలా పొంగినాడే ఆమ్లెట్ తినటంలో మజా ఉంటుందండి. దీని మీద సాస్ కానివ్వండి, కీరా కానీ, టమాటర్ కానీ, ఉల్లిపాయ కానీ ఏదైనా మనం పెట్టుకుని తింటే ఇంత పౌష్టికాహారం ఇంత తింటే ఒక మనిషికి సరిపోతుందండి. అదిగోండి సాస్ ఎవరి ఇష్టాన్ని బట్టి వారండి. ఇదిగోండి నాస్తా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తయారైందండి.